హలో, రేపు మా టిఫిన్ వచ్చి రాగి దోశలండి. రాగులతో నేను దోశ చేస్తున్నాను. సో దీన్ని నైట్ నేను సోక్ చేసుకొని ఉదయాన్నే మిక్సీ పెట్టుకొని దోశలు చేస్తాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగులు తీసుకోవాలండి. దీన్ని 2 కలిపేసుకొని బాగా వాష్ చేసుకొని రాత్రంతా నానబెట్టి రేపు ఉదయాన్నే దీన్ని మిక్సీ వేసుకొని దోశలు వేసుకోవాలండి. ఇలా 1కి 4 సార్లు రాగులు మినపప్పు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో మనకు తెలియకుండానే చాలా మట్టి ఉంటుంది, దాని మీద పొట్టు కూడా ఉంటుంది. అదంతా పోయి మనకి నీళ్ళల్లో నుంచి రాగులు మినపప్పు బాగా కనిపించేటట్లుగా మనం వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకొని దీన్ని రాత్రంతా మనం నానబెట్టాలి. సోక్ చేసుకొని రేపు ఉదయాన్నే దోశలు వేసుకుందాం. ఈ రాగి దోశలో నేను మినపప్పు రాగులు తప్ప బియ్యం ఏం వాడడం లేదండి. కావాలంటే మీరు కొంచెం మెంతులు వాడుకోవచ్చు, కానీ బియ్యాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బియ్యం యూజ్ చేయకుండా రాగి దోశ పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, మెంతులు అని చెప్పాను కదా, గుప్పెడు మెంతులు వేయకూడదు, కొంచెం మెంతులు వాడాలి, అంతేకాని ఎక్కువ వేయకూడదు. లైట్గా వేసామా అన్నట్టు మెంతులు వేసుకుంటే దోశలు మెత్తగా వస్తాయి. వేసుకోకపోయినా పర్వాలేదు, దోశలు బాగానే వస్తాయి. రాత్రంతా ఈ రాగుల్ని మినపప్పుని సోక్ చేసుకొని రేపు ఉదయం చూద్దాం. రాత్రి మనం నానేసుకున్నాం చూడండి రాగులు మినపప్పు. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి బాగా నానాయి కదా, వీటిని ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. రాగులైనా కానీ జొన్నలైనా కానీ మనకి రాత్రంతా నానాలి, లేదా 8 గంటలు నానాలి, 8 అవర్స్. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుందాం. రాగులు మినపప్పు బాగా వాష్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత నీరు పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పిండి ఎలా ఉండాలి అంటే ఇలా మెత్తగా సాఫ్ట్ కావాలి. చాలామంది అంటున్నారు ఇది సాఫ్ట్గా అవ్వడం లేదు జొన్నలు కానీ రాగులు కానీ అని. కొంచెం మిక్సీ పట్టుకుంటే ఎక్కువసేపు అవుతాయి, లేదు అంటే గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకున్నా పర్వాలేదు. కానీ దోశ చేయాలి అంటే ఇలా మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దోశ కంటెన్సీలో బాగా మనం నీళ్ళు పోసుకోవాలి, ఉప్పు వేసుకొని కలపెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని దీంట్లో వేస్తున్నానండి. ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు, అటని చెప్పి తక్కువ నీళ్ళు పోసుకోకూడదు. మనకు కావాల్సిన దోశకి రావడానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు మాత్రమే పోసుకొని దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ పిండిలో తగినంత ఉప్పు వేసుకొని కలబెట్టుకొని దోశ వేసుకుందాం. దోశ వేయడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. దోశ పిండి చూడండి ఈ విధంగా ఉండాలి. మరి వెనకాల నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. మరి అంత చిక్కగా ఉండకూడదు, మరి అంత పసలాగా ఉండకూడదు. దోశ వేసుకునేదానికి అనుకూలంగా మనం దోశ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పెనం మీద దోశ పెనం కొంచెం వేడెక్కిన తర్వాత దోశ వేద్దాం. పెనం వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం ఒక గంటెతో దోశ పిండి తీసుకొని దోశ వేద్దాం. చూడండి, దోశ బాగా వచ్చింది కదా, పలసంగా ఉంటుంది, తినడానికి కూడా భలే ఉంటుంది. నేను దీనికి కాంబినేషన్గా ఎర్రకారం చేశాను, అలాగే చట్నీ చేశాను, అలాగే పల్లీల చట్నీ చేశాను. పల్లీల చట్నీ ఎర్రకారం సింపుల్గా ఎలా తయారో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ దోశ మీద కొంచెం నూనె అప్లై చేయాలి. దోశ పెనం కదండి, దోశ మీద
ఇంకొక దోశ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం. వేడి వేడి రాగి దోశలు రెడీ అండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి నేను కాంబినేషన్గా ఎర్రకారం చట్నీ చేశానండి. ఇది శనక్కాయల చట్నీ, సూపర్గా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. ఈ ఎర్రకారం కూడా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ నాకు ఆ టేస్ట్ తెలుసు. మీరు కూడా ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.